ప్రతి విద్యార్థి ఎస్ఆర్ శంకరన్ను స్ఫూర్తిగా తీసుకుని చదవాలని నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఎస్ఆర్ శంకరన్ రీసోర్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వసతి గృహ అధికారులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణ ఈ కార్యక్రమాల్లో ఎం రవికుమార్, సహాయ బీసీ సంక్షేమ అధికారి చలపతిరావు, హెచ్వివిఓ జయరామయ్య, హెచ్డబ్ల్యూఓ కావలి టీడీపీ గుత్తికొండ కిషోర్, విశ్రాంత సహాయ బీసీ సంక్షేమ అధికారి తదితరులు పాల్గొన్నారు. బాలుబాలిక పౌరులైన విద్యార్థులందరికీ కూడా అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తును తన భుజస్కంధాల మీద వేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి, సమాజంలో ఉన్నత విలువలతో ఎదిగే విధంగా పిల్లల్ని ఆశీర్వదించాలి, చదువుతో పాటు జ్ఞానం పెరగాలి, ఏ చదువు చదివితే వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ కోర్సుల్ని పెంచాలి, పిల్లలందరూ కూడా శారీరక దృఢత్వాన్ని, మానసిక వికాసాన్ని పెంచాలి అని ఈరోజు విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పులు చేసుకున్న దశలో ఈరోజు ఈ టెక్నో స్కూల్స్ ఎక్కడో సంవత్సరానికి 2.5 లక్షలు 3 లక్షల రూపాయల ఫీజులు కట్టేటువంటి ప్రాంతాల్లో ఈ టెక్నో స్కూల్స్ లో ఏర్పాటు చేసే టెక్నాలజీని ఈరోజు మేము ముంగిటి తీసుకొచ్చిన యువ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం సాధారణంగా రాజకీయాల్లో 18 సంవత్సరాల నిండిన ఓటర్స్ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. ఓటు లేని వాళ్ళ కోసం పనిచేస్తే తక్కువ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు మంచి విద్యను అభ్యసించే విధంగా మీకు ప్రోత్సహించాలి, హాస్టల్స్ డెవలప్ చేయాలి, ఇంకా కొత్తగా ఇప్పుడు చాలా టెక్నాలజీని తీసుకొచ్చి రేపు అకాడమిక్ ఇయర్ నుంచి కూడా విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి పొంతన లేదు. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, ఉద్యోగం ఉపాధిని ఇస్తుంది. ఈ రెండింటినీ కూడా కోయిన్సిడెన్స్ చేస్తూ చదివేటప్పుడే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క వికాసాన్ని బట్టి ఏ రకంగా చదివితే ఉద్యోగం త్వరగా రావడానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా కూడా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా మన పల్లెటూరు నుంచి వచ్చినటువంటి మీరు అందరూ కూడా అందుకోసమే ప్రభుత్వం ఈ రోజు ఏదైనా ఒక కారణాల వల్ల మీ క్లాస్కి వెళ్ళకపోయినా, లేదంటే క్లాసులో చెప్పిన పాఠం టైంలో మీరు అసలు శ్రద్ధగా వెళ్ళకపోయినా ఆ పాఠం యొక్క లోపాన్ని మీరు అలాగే పెట్టుకుంటే రేపు ఎగ్జామ్స్ లో రేపు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎంత చేసి బైహెక్ చేయడానికి అలవాటు చేసుకుంటే జీవితంలో ముందుకు పోదు. ఎదిగే వయసులోనే ఆలోచన శక్తిని మీరు పెంచుకోగలిగితే, మీ హృదయం ఎప్పుడు అన్వేషించగలిగితే, మీ బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ గా దాన్ని థింక్ చేయగలిగితే దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి మా ఇటు చూడమ్మా, చిన్న ఇటు బీసీ బాలికల వసతి గృహ విద్యార్థినులు
10వ తరగతికి ప్రిపేర్ అవుతున్నారు. గౌరవ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు వారి చేతుల మీదుగా మరి వాళ్ళ బ్యాగ్స్ పెన్స్ వాళ్ళని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మేధా జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ టి జానకి రామ్ గారు మాకు అత్యంత ముఖ్యులు. మా జేవీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి. మరి వారికి మా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. త్వరగా రండి అమ్మా, త్వరగా రండి. రైట్, త్వరగా రండి. ఓన్లీ 10th క్లాస్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం వసతి సంక్షేమాధికారిని శ్రీమతి నాగేశ్వరి గారి పిల్లలు వీళ్ళు శుద్ధంగా నీరు బాగా చదువుతున్నారు. మంచి ర్యాంకులు వస్తాయి. రేపు రాబో రోజుల్లో మంచి శాతాన్ని సాధించాలి, బాగా చదవాలి. ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవేస్తుంది.